తల కొంచెం బయటపెట్టి అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇంత మాంసమైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ నా శరీరం తీరే అంత. నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను, మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడతాను, అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో తొక్కిపెట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ నేను పూర్తిగా నానాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది. నక్క